కాబట్టి మన జీవితంలో, రోజువారీ జీవితంలో వాక్కుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామండి? వాక్కుకు మనము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? మన రోజువారీ జీవితంలో మనము వాక్కుని నిజముగా చదువుతూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకానికి సంబంధించిన బట్టి బిడ్డము కాదు అని చెప్పి వాక్యమే తెలియచేస్తా ఉంది. ఏ వ్యక్తి అయితే రోజువారీ జీవితంలో ప్రతిరోజు బైబిల్ని చదువుతారో, ఎవరైతే ప్రతిరోజు కూడా 1 అధ్యాయం, 2 అధ్యాయాలు, 3, 4, 5, 9 అధ్యాయాలు ఎవరైతే చదువుతారో దేవుడు వాళ్ళతో మాట్లాడతారండి. మీరు గమనించండి, ప్రార్థన చేసేటప్పుడు నీవు దేవునితో మాట్లాడతావు. ప్రార్థన నువ్వు చేసేటప్పుడు, దేవా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, ఇది నా కష్టం, ఇది నా బాధ, ఇది నా సమస్య అని చెప్పి నువ్వు దేవునితో మాట్లాడతావు. కానీ వాక్కు చదువుతున్నప్పుడు ఆ దేవుడే నీతో మాట్లాడతాడు. బిడ్డ, ఇది తప్పు, ఇది ఒప్పు, నువ్వు ఇలా జీవించాలి, అలా జీవించాలి అని వాక్యే నిన్ను నడిపిస్తుంది. ఈరోజు ఎందుకు ఆ వ్యక్తి పరలోకాన్ని కోల్పోయాడు? ఎందుకు ఆ ధనికుడు పరలోకాన్ని కోల్పోయాడు? తనలో దేవుని యొక్క వాక్కు లేదు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 40వ వచనంలో వాక్యం ఉంది. ఏమనుంది? ఈ నా సహోదరులలో ఏ ఒక్కరికి నువ్వు సహాయము చేసినా అది నాకు చేసినట్లే. ఆ వాక్కు తన జీవితంలో లేదు కాబట్టి ఈరోజు నరకంలోకి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆదాము అవ్వ ఆదికాండము 3వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏదోను తోట నుంచి వాళ్ళని గెంటి వేశాడండి, నెట్టి వేశాడండి. దేవుని సాన్నిధ్యంలో నుంచి నెట్టివేసి దేవుడు ఏం చేశాడు? తర్వాత తలుపులు మూసేశాడు, తన సాన్నిధ్యంలోకి రాకుండా. దేవదూతలను కాపలాగా పెట్టాడు తోటకి. అంటే ప్రియ దేవుని బిడ్డ, వారి జీవితంలో వారు పాపంలోకి ఎందుకు వెళ్ళారు అంటే దేవుని యొక్క వాక్కు వాళ్ళ హృదయంలో గట్టిగా నాటుకోలేదు. వాళ్ళ హృదయంలో దేవుని యొక్క వాక్కు అనేది ఫలించలేదు. అందుకే వాళ్ళు దేవుని సాన్నిధ్యంలో నుంచి గెంటివేయబడ్డారు. ఏ బిడ్డ జీవితంలో అయితే ప్రతిరోజు కూడా వాక్కు ఉంటుందో, నీ జీవితంలో వాక్కు ఉంటుందో, ఎప్పుడైతే నీలో వాక్కు ఉంటుందో నీ ఇంట్లో నుంచి, నీ ఒంట్లో నుంచి సాతానుడు పారిపోతాడు. దేవుని వాక్కు నీ ఇంట్లో ఉన్నప్పుడు, దేవుని వాక్కు నీతో ఉన్నప్పుడు దేవుడే నీతో ఉంటాడు, దేవుడే నిన్ను నడిపిస్తాడు. కనుక నీ ఒంట్లో నుంచి, నీ ఇంట్లో నుంచి సాతానుడు పారిపోతాడండి. మీరు గమనించండి, దేవుడు జంతువులను చేసినప్పుడు వెన్నుపూస ఎలా ఉంటుంది? జంతువులకి చాలా సమాంతరంగా ఉంటుంది. ఓ జంతువా, నీవు ఈ యొక్క లోకానికి సంబంధించిన బిడ్డవి, నువ్వు మట్టికి సంబంధించిన బిడ్డవి. కానీ మనిషి యొక్క వెన్నుపూస ఎలా ఉంటుందండి? నిటారుగా, స్ట్రైట్ గా ఉంటుంది. ఎందుకని? మనము దేవుని యొక్క బిడలము, మన యొక్క చూపు దేవుని వైపు ఉండాలి, పరలోకానికి సంబంధించిన బిడలమని చెప్పి దేవుడు మనల్ని నిత్యము కూడా గుర్తు చేస్తూ ఉంటారు. పౌలు గారు అంటారు, కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1-2 వచనాలు. పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. పరలోకమందలి వస్తువుల కొరకు మీరేం చేయాలి? కాంక్షించాలి. నీ మనస్సులు ఎప్పుడు కూడా పరలోకం వైపే ఉండాలి, దేవుని వైపే ఉండాలి. నీ మనస్సు, నీ జీవితము, నువ్వు నడిచే నడవడిక దేవుని వైపు ఉండాలంటే నీ ఒంట్లో, నీ ఇంట్లో, నీ చేతిలో బైబిల్ ఉండాలండి, వాక్యం ఉండాలి. ఎంతమంది ఈ రోజుల్లో వాక్యం చదువుతున్నారండి? అసలు బైబిల్ తెరుస్తున్నారా? ఇంటికి వెళితే ఆ బైబిల్ ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు. బూజు కూడా పడుతుంది ఆ బైబిల్. ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ప్రియ సహోదరి, సహోదరుడు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నారు. ఒకరోజు ఒక పెద్ద ఆవిడ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి అలా ప్రయాణం చేస్తూ ఉంది. ముసలావిడ, ఆ అమ్మ చేతిలో ఒక బైబిల్ ఉంది. ఇట్లా చేతులు పట్టుకొని వెళ్తూ ఉంది. పక్కన ఉన్న ఫాదర్ అడిగారు ఆ అమ్మని, అమ్మా నీకు బైబిల్ చదవటం వచ్చా అంటే, ఫాదర్ నాకు బైబిల్ చదవటం రాదు. మరి ఎందుకమ్మా నువ్వు బైబిల్ మోస్తున్నావు అంటే, ఫాదర్ బైబిల్ను మోస్తే యేసు ప్రభువును మోసినట్లే అంది. బైబిల్ను మోస్తే ప్రభువును మోసినట్లే.
ఏ వ్యక్తి అయితే రోజువారీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డ వాక్యాన్ని పట్టుకొని చదువుతారో, వాక్యములో జీవిస్తారో, బైబిల్లో ఒక మాట ఉందండి, ప్రభు ఇచ్చిన మాట గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఈ మాటను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏది అడిగినా అది మీకు వస్కబడును. బా, ఏం చెప్పారండి యేసు ప్రభు, ఏం చెప్పారండి. మీ యందు నా మాటలు ఉంటే, మీ యందు నా వాక్కు ఉంటే మీరు ఏది అడిగితే అది నేను ఇస్తానన్నాడండి దేవుడు. మీలో ఏముండాలండి? దేవుని వాక్కు ఉండాలి. దేవుని వాక్కు నీలో ఉంటే నువ్వు ఎంత అడిగితే దేవుడు అంతగా చేస్తాడండి. పునీత అంతోని వారు అంటారు, ఎవరి జీవితంలో క్రీస్తు మాటలు ఉంటాయో, ఎవరి జీవితంలో క్రీస్తు మాటలు ఉంటాయో వాళ్ళ మాటలకి శక్తి వస్తుంది అంట. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి శక్తి వస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి కూడా బలం వస్తుంది. నువ్వు జరుగునుగాక అంటే జరిగిద్ది. ఎందుకంటే దేవుని వాక్కు నీలో ఉంది కాబట్టి. దేవుని వాక్కు నీలో ఉంటే నువ్వు పాపము చేయటానికి భయపడతావు. దేవుని వాక్కు నీలో ఉంటే నువ్వు పాపము చేయాలంటే 2 సార్లు ఆలోచిస్తావు. అందుకే దేవుని వాక్కు పాపాత్ముని పుణ్యాత్మునిగా మారుస్తుందండి. వ్యభిచారిని పవిత్రునిగా చేస్తుంది. త్రాగుబోతుకి విడుదలను దయచేస్తుంది. దొంగవాడిని నిజాయితీపరుడుగా మారుస్తుంది. దేవుని వాగ్దానం, దేవుని యొక్క వాక్కు అనేది మహాశక్తివంతమైనది. దేవుని వాక్కు చదివితే దైవ జ్ఞానము దొరుకుతుంది. దేవుని వాక్కు వింటే విశ్వాసము కలుగుతుంది. దేవుని వాక్కు చదివి ధ్యానము చేసి పాటిస్తే మారు మనస్సు కలిగి నిత్య జీవము కలుగుతుంది. అందుకే ప్రియబిడ్డ, నీవు ఏది అడిగితే దేవుడు అది చేయాలంటే, నీ మాటకు బలము రావాలంటే, నీ మాటకు శక్తి రావాలంటే, నీ ఇంట్లో నీ ఒంట్లో ఏముండాలంటే దేవుని వాక్కు ఉండాలండి. జాగ్రత్త గమనించండి ప్రియ సహోదరి